గ్యాంగ్స్టర్ నయీంతో నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతల మండలి ప్రకటించింది. ప్రచారం కోసమే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నిర్మాతల మండలి తెలిపింది. నట్టికుమార్ ఆరోపణలు బాధ కలిగించాయన్నారు నిర్మాత అశోక్ కుమార్. త్వరలో నట్టికుమార్ ఆరోపణలకు సమాధానం ఇస్తానని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నట్టికుమార్ పై పరువు నష్టం కేసు వేస్తానని అశోక్ కుమార్ హెచ్చరించారు. నయీం అన్న వ్యక్తి ఎవరో ఇటువంటి వాడా ఇలా చేశాడా అని పేపర్ చూసి నేను ఫస్ట్ టైం చదవటం. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏదో ల్యాండ్ లాట్ల కాపలాలని ఆడ మనుషులే పెట్టాడని. బీన్ దేర్ ఈ రియల్ ఎస్టేట్లో కూడా లాస్ట్ 15 years నుంచి ఉన్నాం. రెగ్యులర్ నా కాపలా వాళ్ళు 15 ఏళ్ల క్రితం ఎవరు ఉన్నారు, ఈ రోజుకి ఆ ఇద్దరే ఉంటారు. మూడో వ్యక్తి కూడా ఉంటాడు ఎప్పుడు కూడా అక్కడ. మేము ఎవరైనా ఇలా చేయటం కానీ అండర్ వరల్డ్ తోటి లింక్స్ కానీ నాకు తెలిసి ఇప్పుడు అతను రిఫర్ చేసిన నేమ్స్ కానీ ఎవరు పర్సనల్గా ఇప్పుడు అశోక్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ వీ డోంట్ నో ఎవరికి, అంటే మేము ఎప్పుడు వినలేదు. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ వాళ్ళు ఇది ఎంతో కొంత తెలుస్తుంది, బట్ వీ డోంట్ నో. అతను ఎవరో నాకు తెలియదు, ఆ నయీం అన్న వ్యక్తి ఎవరో తెలియదు. మీ అందరిలాగే నాకు పేపర్లు చూసి ఇటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడా, ఒక రౌడీ షూటర్ ఉన్నాడా, ఓకే గవర్నమెంట్ బాగానే చేశారని అనుకున్నాం తప్ప we don't know. We have never had such bad links and we are not of that sort of business people here. I already initiated action, legal action. I am going to a defamation case. I am going to do all those things నేను చేస్తా. చేసి I submit చేసిన తర్వాత let it prove. ఒక్కోదానికి ఆయన ఆసిన క్వశ్చన్స్ అన్నిటికీ ఐఎమ్ టేకింగ్ ఆన్సర్. ఐ ఆల్రెడీ కన్సల్టెడ్ మై లాయర్స్. సో నేను అన్ని ప్రూఫ్స్ తీసుకుంటాను. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్. నేను నా రూట్లో, బికాస్ నా రూట్లో నేను ఏం చేయాలో, డెఫర్మేషన్ ఎవరు వేయాలి, ఏంటి నా పరువు నష్టం దావాకి నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ గోయింగ్ హెడ్ ఆన్ మై ఓన్. దట్ ఈస్ మై పర్సన్. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ ఆర్గనైజేషన్. నట్టి కుమార్ ఏంటో మీకు తెలుసు, అశోక్ కుమార్ ఏంటో మీకు తెలుసు. ఎంటైర్ ఇండస్ట్రీలో అడగండి, ఒక 3-4 మాకు ఎప్పుడు రిపీటెడ్గా ఎలక్షన్స్లో మాకు వాళ్ళకి ఏం పర్సనల్ లేవు. ఎలక్షన్స్లో అది ఒక గ్రూపు, మేము ఒక గ్రూప్. ఎప్పుడు మేము పోరాడతాం, ఎప్పుడు మేము గెలుస్తాం, వాళ్ళు ఓడిపోతారు. సో ఆ పర్సనల్గా రాకూడదు అనేది ఇంటెన్షన్ ఉండొచ్చేమో అతను తెలిసిన లెవెల్లో. వైజాగ్లో ల్యాండ్ అన్నారు, అసలు నాకు వైజాగ్లో ల్యాండ్ లేదు. ఒకటి ఉడా ఆక్షన్లో వేసాను, కొన్నాను, దానికి కూడా 30 లక్షలే డబ్బు కట్టా. ఇంకా కట్ల 1 year నుంచి ట్యాక్స్ ఇది కట్టాలి, ఇంకా రిజిస్టర్ కాల ఉడా ఆక్షన్లో. అది తప్పితే నాకు ల్యాండ్ లేదు. ఎక్కడ ప్రతిదానికి నేను అందుకని చెప్పాను, వైజాగ్ అలా కూడా ఇస్తాను. నేను నా అంతరాత్మకి నేను ధైర్యంగా ఉన్నంత వరకు నేను అసలు వాడు ఎవడో నాకు తెలియదు.